ఇదే అంశం మీద మాట్లాడేందుకు మనతో పాటు సైంటిస్ట్ హెచ్విఎస్ఎస్ సత్యనారాయణ గారు జాయిన్ అవుతున్నారు. సత్యనారాయణ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఈ రాడార్ ఆక్వా సిస్టమ్ ను ఉపయోగించిన ఘటన జరిగిన ప్రాంతంలో ఏం గుర్తించారు? టన్నెల్లో గుర్తించిన శకలాలు బయటకు తీసుకురావడంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారండి? ఇది మేము ఎన్జిఆర్ఐ టీము గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ అని చెప్పేసి జిపిఆర్ సిస్టమ్ మేము యూజ్ చేసి నిన్న కొన్ని పాయింట్స్ లో దగ్గర ఒక 45 పాయింట్స్ లో మేము డేటా ఎక్వైర్ చేసాము. దాన్ని ప్రాసెస్ చేస్తున్నాము. ఈ గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ అనేది రేడియో వేవ్స్ పంపించేసి దాని నుంచి రిసీవర్ ద్వారా దాన్ని సిగ్నల్స్ రిసీవ్ చేసుకొని వాటిని బట్టి ఇక్కడ అనామలీస్ ఏమున్నాయి, ఏమేమి మెటీరియల్ ఉంది అనేది సబ్ సర్ఫేస్ ఇన్ఫర్మేషన్ అప్ టు 5 to 10 meters ఇన్ఫర్మేషన్ వరకు ఇవ్వగలుగుతాం. ఓకే, అంటే ఇది టైం టేకిన్ ప్రాసెస్ అండి? ఎంత టైంలో అవ్వచ్చు? అంటే అప్రోచ్ అనేది కొంచెం కష్టంగా ఉందండి. అంటే కొన్ని లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే అవన్నీ పైప్స్, అవి మెటాలిక్ ఆబ్జెక్ట్స్, కింద వాటర్ ఫ్లో, అది మడ్ ఉంటుంది కాబట్టి కొన్ని లిమిటేషన్స్ తోటి వర్క్ నడుస్తుంది. మేము ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసాము దాదాపుగా. సో అది ప్రాసెస్ చేసి ఇక్కడ మేము లోకల్ అథారిటీస్ కి మేము ఇస్తున్నాం. అంటే సిచ్యువేషన్ ఏ విధంగా ఉందండి అక్కడ? పరిస్థితి ఏ విధంగా ఉంది? మీకు అనుకూలంగా ఉందా, వ్యతిరేకంగా ఉందా? పరిస్థితి పర్వాలేదండి. వీళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఆల్ ది అథారిటీస్, ఎవ్రీ వన్ ఈస్, ఆల్ డిపార్ట్మెంట్స్, వేరియస్ డిపార్ట్మెంట్స్, దోస్ హు ఆర్ ఇన్వాల్వ్డ్, వాళ్ళందరూ కూడా చాలా శ్రమ చేసి చాలా చక్కగా చేస్తున్నారు అంతా కూడా. సో వీఆర్ హోపింగ్ దట్ వీ విల్ రీచ్ ద లాస్ట్ పాయింట్ అట్ ది ఎర్లియస్ట్ పాసిబుల్. ఎంతమంది దీని మీద వర్క్ చేస్తున్నారండి? ఎన్జిఆర్ఐ టీం నుంచి 8 మంది వచ్చామండి. ఇంకా వేరే డిపార్ట్మెంట్స్ వేరే చేస్తున్నారు. అంటే అన్ని ఎలిమెంట్స్ ని గుర్తించొచ్చా అండి ఇప్పుడు మీరు చెప్పిన సిస్టమ్ ద్వారా? వీని లిమిటేషన్ ఉంటాయండి. వీటి లిమిటేషన్ ఏంటంటే ఎనీ బరీడ్ ఆబ్జెక్ట్స్, జిపిఆర్ సర్వే అనేది బరీడ్ ఆబ్జెక్ట్స్, క్రాక్స్ కానీ ఏమన్నా, ఇవి ఈ ఇన్ఫర్మేషన్, ఫ్రాక్చర్స్ కానీ, క్రాక్స్ కానీ, లేకపోతే ఏమన్నా పైప్ లైన్స్, ఇట్లాంటివి యూజువల్ గా ఇలాంటివి డిటెక్ట్ చేయడం కోసం మేము చెప్తూ ఉంటాం. ఈ టెక్నిక్ యూజ్ చేస్తాం. అంటే ఈ జిపిఆర్ టెక్నాలజీ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో 100% వర్కౌట్ అవుతుందా అండి? మేము ట్రై చేస్తున్నాం అండి. దట్ ఈస్ ద ఓన్లీ ఇప్పుడు చేయగలిగేది ఇది ఒకటే. ప్రస్తుతం చేయగలిగే సర్వే అనేది జియోఫిజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది ఒకటే సర్వే. సో దాని నుంచి మా ప్రయత్నం మేము మ్యాక్సిమం చేస్తున్నాం. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి మీ స్పందన తెలియజేసినందుకు.